ప్రార్థనలో సమర్పణ ఉండాలి. మనలను మనం ప్రభువుకు సమర్పించుకోకుండా, మన ఇష్టాన్ని, మన తలంపులను విడిచిపెట్టకుండా, మనం చేసిన ప్రార్థనల వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇదిగో ప్రభువా నా జీవితం, ఆపాద మస్తకం నీకంకితం అని సమర్పించుకున్నవాడు తన ప్రార్థనలో దేవుని చిత్తాన్ని గ్రహించి ముందుకు సాగుతాడు. మనకు కావలసినవన్నీ కాగితంపై వ్రాసుకొని ఆయనను అంగీకరించమని అడగటం కాదు, కానీ ఖాళీ కాగితంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వ్రాసిన వాటన్నిటి ప్రకారం చేయడానికి సిద్ధపడ్డవారే నిజముగా సమర్పించుకున్నవారు. ప్రార్థనలో ఆరాధన ఉండాలి. ఆరాధన అనగా ఆయననే దృష్టిలో ఉంచుకొని తదేకంగా ఆయననే పొగడి కొనియాడటం, ఆయన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, దయను, కనికరాన్ని గుర్తు చేసుకుని హృదయాంతరంగంలో నుండి వచ్చిన కృతజ్ఞతతో ఆయనను పొగడటం. అనేకుల ఆరాధన నోటి మాటలతోనూ ఆచార పద్ధతులతోనూ ఉంటుంది. అటువంటి వారినే ప్రభువు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది, మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనములలో అన్నారు. అయితే మనం మన ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించాలని బైబిల్ తెలియజేస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి. ప్రార్థనలో మన కొరకే ప్రార్థించుకొనుట సంపూర్ణ ప్రార్థన కాదు, కానీ ఇతరుల కొరకు విజ్ఞాపన చేయుట ప్రార్థనలో భాగమని గుర్తించాలి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలం కలదై ఉండును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. గనుక అట్టి ప్రార్థన ఆత్మలను రక్షించును. ఇతరుల కొరకు, వారి భారముల కొరకు, వారి స్థానంలో మనలను ఉంచుకొని దేవునికి మొరపెట్టుటే విజ్ఞాపన ప్రార్థన. తిరుగుబాటు జనులైన ఇశ్రాయేలు జనాంగం కొరకు మోషే విజ్ఞాపన ప్రార్థన చేశాడు. సొదొమ అగ్ని శిక్ష నుండి లోతు కుటుంబం తప్పించబడుట కొరకు అబ్రహాము విజ్ఞాపన ప్రార్థన చేశాడు. మనం ప్రార్థించినప్పుడెల్లా పాడైపోవచ్చున్న వారి కొరకు, ప్రభువుని ఎరుగని వారి కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయవలసి ఉంది. ప్రార్థనలో దేవునితో సహవాసం ఉండాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట మాత్రమే కాదు, కానీ దేవునితో సంభాషించుట, దేవుని ముందు కొన్ని మాటలు వల్లించుట మాత్రమే కాదు, కానీ దేవుని స్వరం వినుట, మన విషయాలు ఆయనతో చెప్పుకొని ఆయన ఇచ్చే జవాబులను, సలహాలను ఆలకించి అనుసరించుటే సహవాసము. ప్రార్థన అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోవటమే. హనోకు దేవునితో సహవాసం చేసి ఆయనతో నడిచాడు. మోషే, అబ్రహాములు దేవునితో సహవాసం చేయటం వలన దేవుని స్నేహితులయ్యారు. నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనము, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం. ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. ప్రార్థన అంటే కొందరు కేవలం అడగటమే అనుకుంటారు, కానీ అడిగిన వాటిని పొందామని నమ్మి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన చేసిన మేళ్లను, ఉపకారములను జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ప్రార్థనలో ఒక భాగము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు 100వ కీర్తన 4వ వచనం అని ఆయన వాక్యం సెలవిస్తుంది. మనం అడిగి ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన ప్రభువు సన్నిధికి వెళ్ళినప్పుడు కృతజ్ఞత అర్పణలు చెల్లించకుండా మనం ఎలాగ ఉండగలం?